చూడండి ఇది ఎలా ఉందో. ఇదంతా ఏంటంటే ఒక ఫ్యాక్టరీకి సంబంధించిన రోడ్ అనమాట ఇది. చూడండి ఒక మినీ ఫారెస్ట్ టైప్లో ఉంది. నేను చెప్పాను కదా ఇందాక స్ప్రింగ్ సీజన్ వల్ల ఏంటంటే ఆకులు రాలిపోతున్నాయి. రాలిపోయి కొత్త చిగురు ఇప్పుడే చిగురిస్తుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫనీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఫస్ట్ వీడియో అనమాట. ఈ ఛానల్లో పెట్టబోయే ఫస్ట్ వీడియో ఇది. ప్రజెంట్ అయితే నేను ఒక పల్లెటూరి అవుట్స్కట్స్లో ఉన్నాను. ఇది వచ్చేసి ఒక రూట్ అని చెప్పొచ్చు, ఒక షార్ట్ కట్ అని చెప్పొచ్చు. ఇటు చూడండి, ఇటు వెళ్తే కుముదవల్లి అనే గ్రామం, ఇటు వెళ్తే వేండ్ర అనే గ్రామానికి వెళ్తాం అనమాట. ఇది మొత్తంగా వచ్చేసి పాలకోడేరు మండలం అవుట్స్కట్స్కి వస్తుంది అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే పాలకోడేరు నుండి ఈ వేండ్ర అనే గ్రామానికి ఇది ఒక షార్ట్ కట్ రూట్ అని చెప్పొచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒకప్పుడు పల్లెటూర్లు ఈ విధంగా ఉండేవి అని చెప్పుకోవడం కోసం ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది. మేబీ ఇప్పుడు కాదు, ఒక 50 ఏళ్ళ తర్వాత ఆ టైంలో ఇన్ కేస్ నా ఛానల్ ఉంటే కనుక, యూట్యూబ్ ఉంటే కనుక ఖచ్చితంగా ఒకప్పుడు పల్లెటూర్లు ఇలా ఉంటాయి అని ఈ వీడియోలో చూడబోతారు ఫ్యూచర్ జనరేషన్ మొత్తం. నేను ఇది జోక్గా చెప్పట్లేదు, ఎందుకంటే ప్రతి పల్లెటూరు కూడా డెవలప్ అవ్వాల్సిందే, ఒక సిటీగా మారాల్సిందే. సో అందుకనే చెప్తున్నాను. ఒకప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక హైదరాబాద్ సిటీ తీసుకుంటే అది ఒకప్పుడు అడవి ప్రాంతం అదంతా. ఇప్పుడు ఒక చెట్టు కూడా లేని ఒక మెట్రోపాలిటన్ సిటీ అది. ఇప్పుడు నేను మీకు ఈ పల్లెటూరు అవన్నీ చూపించడానికి కారణం ఈ పల్లెటూరులో వాతావరణం, అలాగే ఈ ప్రకృతి ఏ విధంగా ఉంటుందనేది నేను ఈ ఛానల్లో నేను చూపించబోతున్నాను అనమాట. అలాగే ఏన్షియంట్ టెంపుల్స్ అంటే బాగా పాత దేవాలయాలు అనమాట. అంటే వాటికి చరిత్ర కూడా ఉంటుంది కదా, అవి కూడా నేను ఇక్కడ ఈ ఛానల్లో కవర్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను మీకు పల్లెటూరులోని పంట పొలాలకు వాటర్ పెడతారు కదా, నీళ్లు పెట్టే పద్ధతిని చూపిస్తాను. ఇది ఒక ఇంజిన్ అనమాట. చూడండి, ఇదిగోండి ఇక్కడ ఈ పక్కన కాలువ ఉంది కదా, ఈ కాలువలో నుండి ఈ పొలాలకి వాటర్ ఇలా పెడతారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో వాటర్ పడటం, అదిని సూపర్ కదా. ఇక్కడున్న ప్రతి పంట పొలానికి కూడా ఈ వాటర్ వెళ్తుంది. చూడండి, ఇక్కడ ఒక ఇంజిన్ కూడా ఉంది. చూడండి ఎంత బాగుందో ఈ లొకేషన్ అనేది. ఇంకా ముందుకు వెళ్దాం, ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా మంచి లొకేషన్స్ ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. ఈ పువ్వులు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇదిగోండి ఇక్కడ ఒక ఇంజిన్ ఉంది. ఇదిగోండి ఇలా పంట పొలాల్లోకి వాటర్ వెళ్తుంది అనమాట. ఇంకా ఫ్రంట్కి వెళ్దాం. ఇంకా ఫ్రంట్కి వెళ్ళి ఇంకా మంచి లొకేషన్స్ ఉంటాయి కదా, అవి కూడా మీకు చూపిస్తాను నేను. ఇంకా ఫ్రంట్కి అయితే వచ్చేసాను. ఈ ఫ్రంట్కి ఇంకా ఇలా నడుచుకుంటూ వస్తే ఇక్కడ కూడా మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి. చుట్టూరా అంతా కూడా పంట పొలాలు, ఈ కొబ్బరి చెట్లు, ఎంతో చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేసు. అంటే పల్లెటూర్లు అన్నీ ఈ విధంగానే ఉంటాయి. ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ ఆక్సిజన్ అంతా కూడా. మీరే చూడండి, ఇదిగోండి చూడండి అటు ఇటు కొబ్బరి చెట్లు చూసారా.
అటు ఇటు కొబ్బరి చెట్లు, మధ్యలో ఈ దారి మట్టి దారి అన్నమాట ఇది. ఇది ఇప్పుడు ఇలా ఉంది, కానీ వర్షం పడితే ఈ దారిలో అయితే మనం వెళ్ళలేము. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ వేండ్ర, పాలకోడేరు, ఈ కుముదవల్లి, ఈ గ్రామాలన్నీ కూడా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవి అనమాట. ఇవే కాదు ఈ పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, గోదావరి జిల్లాల్లో ఎక్కడ చూసినా లొకేషన్స్ అనేవి ఈ విధంగానే ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నేచర్ లవర్స్ అయితే ఖచ్చితంగా ఈ వీడియోనైతే ఇష్టపడతారు. ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట. చూడండి ఎంత బాగుందో. అక్కడ చూడండి చెట్లు గుంపు చూసారా, అక్కడ ఏమీ లేనట్టే ఉంది అసలు, అంతా కూడా పచ్చదనం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఆ చివరిన ఎక్కడో ఇల్లులు ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో. సన్నగా గాలి వేస్తుంది, చల్లగా ఉంది, చాలా చల్లగా ఉంది. ఇది ఫిబ్రవరి మంత్, అంటే స్ప్రింగ్ సీజన్ అనేది ఒక 1 వీక్ అయి ఉంటుంది మొదలయ్యి. అంటే ఇప్పుడే చెట్లకి ఆకులు రాలిపోయి కొత్త చిగురు అనేది వస్తుంది అనమాట. మీకు ఎగ్జాంపుల్గా ఒకటి చూపిస్తాను. చెట్లనే కాదు, మీరు ఇక్కడ చుట్టూరా చూసుకోండి. ఇదిగోండి ఎండిపోయింది కదా గడ్డి అంతా కూడా. ఇక్కడ చెట్టు చూడండి, అదిగోండి దానికి ఉన్న ఆకులన్నీ కూడా ఎండిపోయినాయి అనమాట. కొత్తగా చిగురు కూడా వస్తుంది ఇదే టైంలో. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇంకా ముందుకు వెళ్దాం. అంటే మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఆ చెట్లు లోపల, అదంతా కూడా చూద్దాం. అక్కడ కూడా చూద్దాం ఏ విధంగా ఉంటుందో. ఎందుకంటే బైక్ అక్కడ పార్క్ చేశాను కదా, మళ్ళీ అక్కడికి వేసుకెళ్ళి అక్కడికి చూపిస్తాను ఆ లొకేషన్ కూడా. గుర్తుపెట్టుకోండి, ఇందులో ఓన్లీ నేచర్ అనేది చూపించడం జరుగుతుంది. నేచరు, అలాగే ఇక్కడ వాతావరణం. ఇంకా కొంచెం ఫ్యూచర్ ప్లానింగ్స్ చాలా ఉన్నాయి. కొంచెం మీరు సపోర్ట్ చేస్తే కనుక ప్లానింగ్స్ అనేవి ఈ ఛానల్లో అయితే గట్టిగానే అరేంజ్ చేస్తాను అనమాట. కాకపోతే ఏంటంటే మీ సపోర్ట్ అనేది కావాలి నాకు. మీరు సపోర్ట్ ఇచ్చి నన్ను ముందుకు పుష్ చేస్తే కనుక ఇంకా మంచి కంటెంట్ అనేది నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇంకా ఫ్రంట్కి వెళ్దాం. ఇంకా ఫ్రంట్కి అయితే వచ్చేసాను. చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ కదా. చాలా బాగుంది ప్లేస్ అయితే. చూడండి అటువైపు వెళ్తే రైల్వే ట్రాక్స్కి, రైల్వే లైన్కి వెళ్తాం. ఇదంతా ఏంటంటే కొబ్బరి తోట. ఇందాక మనం అక్కడి నుంచి చూసాం కదా, ఫుల్ గ్రీనరీగా ఉందని చెప్పేసి, అంత పచ్చదనం అని చెప్పాను కదా, ఇదే ఈ ప్లేసే.
చూడండి లోపల కూడా ఎంత అద్భుతంగా ఉందో. ఇటువంటి వీడియోస్లో ఉన్న రిస్క్ ఏంటంటే పాములు అవి ఎక్కువగా కనబడుతుంటాయి. ఇదిగోండి, ఇది చీమల పుట్ట. చూడండి ఎలా ఉందో. ఇది చీమల పుట్ట అనమాట. ఇంకొకటి ఏంటంటే వర్షాకాలంలో వీటి మీదే మష్రూమ్స్ అనేవి మొలుస్తాయి అన్నమాట. వర్షాకాలంలో ఈ మట్టి మీదే, అంటే ఇటువంటి పుట్టల మీద ఈ చీమల పుట్టల తర్వాత పాములకి అవుతాయి అన్నమాట, గూటి కింద అవుతాయి. ఇదే చూసారు కదా. ఇంకా ముందుకు వెళ్దాం. ఇంకా ఇలాగా ఫ్రంట్కి వెళ్ళి ఇంకా మంచి లొకేషన్స్ ఉన్నాయేమో చూద్దాం. ఇంకొకటి ఏంటంటే కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత మెయిన్ రోడ్ అది ఉంటుంది. అది దాటిన తర్వాత లోపలికి ఒక చిన్న బ్రిడ్జ్ అనేది ఉంటుంది. ఫోటోషూట్స్కి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట ఆ ప్లేస్. అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే, మీకు ఇందాక చెప్పాను కదా ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుందని చెప్పేసి. యాక్చువల్గా ఇప్పుడు చూపిస్తున్న ఈ బ్రిడ్జ్ కాదు. ఇదిగోండి, ఇట్లాగా లోపలికి వెళ్తే ఒక రూట్ ఉంటుంది అనమాట. ఈ కాలం మీద చిన్న బ్రిడ్జ్ ఉంటుంది. అంటే ఒక పైప్ లైన్స్కి, ఆ పైప్ లైన్స్ని చెక్ చేసుకునే బ్రిడ్జ్ అనమాట. అది చూడటానికి అయితే చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫోటోషూట్స్కి వాటికైతే బాగా యూజ్ఫుల్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే చూపించాను కదా, ఆ లోపలికి అయితే వెళ్దాం. ప్రజెంట్ అయితే ఆ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇదిగోండి, ఇటువైపు చూడండి ఒకసారి ఎలా ఉంది ప్లేస్ అనేది. ఒక మినీ ఫారెస్ట్ టైప్ ఉంది కదా. ఇదిగోండి, ఇటువైపు కూడా చూడండి ఎలా ఉందో. చూపిస్తాను మీకు. చూడండి ఇది ఎలా ఉందో. ఇదంతా ఏంటంటే ఒక ఫ్యాక్టరీకి సంబంధించిన రోడ్ అనమాట ఇది. చూడండి, ఒక మినీ ఫారెస్ట్ టైప్లో ఉంది. నేను చెప్పాను కదా ఇందాక, స్ప్రింగ్ సీజన్ వల్ల ఏంటంటే ఆకులు రాలిపోతున్నాయి. రాలిపోయి కొత్త చిగురు ఇప్పుడే చిగురిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇలా ఉంది. లేదంటే ఫుల్ అదే రైనీ సీజన్లో వస్తే మాత్రం ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా గ్రీనరీగా ఉంటుంది ఇదంతా కూడా. ఇప్పుడైతే నేను మీకు ఆ బ్రిడ్జ్ని అయితే చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాం. మేబీ ఫ్యూచర్లో ఈ బ్రిడ్జ్ ఉంటుందో ఉండదో చెప్పలేము. ఎందుకంటే ఇదంతా కూడా వ్యాండ్రా ఫ్యాక్టరీ, వ్యాండ్రా పేపర్ మిల్ అనమాట. ఇది పేపర్ తయారు చేస్తారు. ఈ పేపర్ మిల్ని ఏం చేశారంటే బ్యాన్ చేసి మూసేశారనమాట. ఫస్ట్ అయితే వర్కింగ్లో లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ బ్రిడ్జ్ అనేది ఒకసారి చూడండి. ఇదిగోండి, చూసారా, బ్యూటిఫుల్ కదా, చాలా బాగుంది కదా. ఇదిగోండి, ఫోటోషూట్స్కి అయితే ఎరగదీసేస్తుంది, మామూలుగా ఉండదు. చూడండి ఎంత బాగుందో. బాగా పాతదైపోయింది. దీనికి పైప్ లైన్స్ ఉన్నాయన్నమాట. బ్రిడ్జ్ ఊగుతుంది కూడా. దీనికి పైప్ లైన్స్ ఉన్నాయన్నమాట. ఆ పైప్ లైన్స్ని చెక్ చేయడం కోసం ఈ బ్రిడ్జ్ని వేశారు. చూసారా, బ్యూటిఫుల్ కదా. అంటే ఆ ఫ్యాక్టరీ మూసేస్తున్నారు కదా. ప్రజెంట్ ఏంటంటే మొత్తం అన్నీ పడగొట్టేస్తున్నారు. ఇది కూడా ఉంచరో చెప్పలేము. ఇదిగోండి, ఇదంతా కూడా డ్రైనేజీ, ఒక డ్రైనేజీ టైప్ అనమాట ఇది. ఇది వరకు ఇది మంచినీటి కాలువే. దీన్ని గోస్తని నది అంటారు. గోస్తని నది జీవనది. ఇది ఎప్పటికీ ఎండిపోదు అనమాట. వేసవికాలమైనా సరే ఇలాగే ఉంటుంది, అస్సలు ఎండిపోదు ఇదైతే. సో ఇదేంటంటే
కొన్ని ఫ్యాక్టరీస్ వల్ల ఇలాగ కలుషితంగా మారిపోయింది. చూసారు కదా బ్రిడ్జ్, చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్గా ఉంది. ఏమంటే పైప్ లైన్స్ అయితే తీసేశారు, ఇది ఒకటే ఉంది. అక్కడ కూడా ఉండేవి, చాలా ఉండేవి పైప్ లైన్స్. చెట్టు చూడండి, చెట్టు కూడా పడగొట్టేశారు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ చెట్టు అయితే చాలా బాగుంది. చూసారా ఎలా సౌండ్ వచ్చేస్తుందో, ఊగిపోతుంది బ్రిడ్జ్ అంతా కూడా. చూడండి ఎలా ఊగిపోతుందో, అసలు ఎంత బాగుందో చూడండి ఇది. రైల్వే ట్రాక్స్ ఉన్నాయి అక్కడ, అది మ్యాటర్. అది బ్రిడ్జ్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూసారు కదా ఈ వీడియోలో నేను చూపించిన ఈ లొకేషన్స్ అనేవి, ఈ పల్లెటూరికి సంబంధించిన ప్రకృతి ఇదంతా కూడా ఏ విధంగా ఉందో మొత్తం చూసారు కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే ఫస్ట్ సబ్స్క్రైబర్ మీరే అవుతారు, వీడియో చూస్తున్న వాళ్ళు. ఇప్పుడు ఎందుకంటే 0 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ప్రజెంట్. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఫస్ట్ సబ్స్క్రైబర్ అనమాట. నా ఛానల్కి మీ పేరుని అయితే గుర్తుపెట్టుకుంటాను, ఫస్ట్ సబ్స్క్రైబర్ ఎవరు వచ్చారని చూసుకొని. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కూడా మీ పేరు మెన్షన్ చేయండి, నేను గుర్తుపెట్టుకుంటాను. మీరు అలా మెన్షన్ చేసినందుకు మీకు కూడా బెనిఫిట్ ఉంటుంది. అది ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో అయితే చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ లొకేషన్ అంతా ఇదంతా చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. ఇంకైతే ఇటువంటి గోదావరి జిల్లాలో ఉండే అద్భుతమైన లొకేషన్స్ అన్నీ మీరు ఇంకా చూడాలనుకుంటే మాత్రం వెంటనే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. ఇంకా ఇటువంటి వీడియోస్ ఇంకా ఎన్నెన్నో తీసుకొస్తాను. ఇక్కడ వరకు వీడియో చూసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్రజెంట్ అయితే ఇక్కడితో వీడియో క్లోజ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.